డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము ట్రిగ్నోమెట్రిక్లో ఉన్నటువంటి ఒకసారి బిట్స్ని మనము ప్రాక్టీస్ చేద్దాము. ఎందుకంటే ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ బాగా గుర్తుంటాయి. అదేవిధంగా నంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి మీకు కవర్ అవుతాయి. తర్వాత మీకు రేపు ఎగ్జామ్లో, పబ్లిక్ ఎగ్జామ్లో 1 మార్కు 2 మార్క్స్ 4 మార్క్స్ కూడా ఇది యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క బిట్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మీకు బిట్స్ మెటీరియల్ ఇచ్చింది. ఆ బిట్స్ మెటీరియల్ ప్రకారం మనం ఇవి ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్, ఇఫ్ ఏ ఈస్ an acute angle and sin A equals to cos A, then A equals to dash అన్నారు. సో ఆప్షన్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees. సో ఇప్పుడు దీనికి మనము రఫ్ వర్క్ పక్కన చేస్తాము. sin A equals to cos A అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో సైన్ కాస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, 45 డిగ్రీస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ 45 డిగ్రీస్ అని ఈజీగా మనం పెట్టేయచ్చు. అయితే దీన్ని మనము ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూజ్ చేస్తే sin A ఈక్వల్స్ టు కాస్ A, అప్పుడు sin A ఈక్వల్స్ టు కాస్ A అంటే దాన్ని మనం sin 90 మైనస్ A గా రాసుకోవచ్చు. అప్పుడు సైన్ రిమూవ్ చేసేస్తే అప్పుడు మనకి A ఈక్వల్స్ టు 90 మైనస్ A అవుతుంది. ఈ మైనస్ A మనం ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ A అవుతుంది. అప్పుడు A ప్లస్ A ఈక్వల్స్ టు 90. అప్పుడు 2A ఈక్వల్స్ టు 90. A ఈక్వల్స్ టు 90 బై 2. 2 1s 2 45s. A ఈక్వల్ టు 45 డిగ్రీస్ అనమాట. ఆప్షన్ వచ్చేసి సి. సో ఇది ఫస్ట్ బిట్ యొక్క క్లారిఫికేషన్. అలాగే సెకండ్ బిట్, ఇఫ్ sin A ఈక్వల్స్ టు cos B, దెన్ A ప్లస్ B ఈక్వల్ టు డాష్. ఇక్కడ కూడా ఇందాకలాగే మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం యూజ్ చేద్దాము. sin A ఈక్వల్స్ టు cos B, sin A ఈక్వల్స్ టు cos B ని మనము ఫార్ములా ప్రకారం sin 90 మైనస్ B గా రాసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము cos A ఈక్వల్స్ టు sin 90 మైనస్ A అని. ఇక్కడ cos B కాబట్టి sin 90 మైనస్ B. ఇక్కడ sin రేషియోస్ రిమూవ్ చేస్తే A ఈక్వల్స్ టు 90 మైనస్ B. మైనస్ B చేంజ్ టు ద రైట్ సైడ్ యాజ్ ప్లస్ B. సో A ప్లస్ B ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. కాబట్టి A ప్లస్ B 90. సి, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, if 3 tan A equals to 4, then find sin A. సో మనకి ఇక్కడ గివెన్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ 3 tan A ఇచ్చారు. 3 tan A equals to 4. then tan A equals to ఇక్కడ 3 ఇంటూ కాబట్టి సో ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి tan A equals to 4/3. అప్పుడు tan A ఈక్వల్స్ టు 4/3 అంటే ఫార్ములా డెఫినేషన్ ప్రకారము ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ A బై అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ A. మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే సో ఆపోజిట్ సైడ్ యాంగిల్ A కి ఆపోజిట్ సైడ్ వచ్చేసి 4 అవుతుంది, 4 యూనిట్స్ అవుతుంది. యాంగిల్ A కి అడ్జసెంట్ సైడ్ వచ్చేసి 3 యూనిట్స్ అవుతుంది. సో మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ తెలిస్తే షార్ట్ సైడ్ కనుక్కోవడానికి మనం పైథాగరస్ ఫార్ములా యూజ్ చేస్తాము. స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. సో AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AB మీన్స్ 3 స్క్వేర్ ప్లస్ BC మీన్స్ 4 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. 9 ప్లస్ 16 25. అప్పుడు AC ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 25 అవుతుంది. సో 25 స్క్వేర్ రూట్ 5. సో కాబట్టి AC మనకి ఇక్కడ 5 వచ్చేసింది. సో మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ sin A కనుక్కోవాలి. సో మనకి సైన్ కి డెఫినేషన్ సైన్ ఆఫ్ యాంగిల్ A డెఫినేషన్ వచ్చేసి
opposite side to angle A by hypotenuse. కాబట్టి ఇక్కడ BC అంటే 4, AC అంటే 5, కాబట్టి 4/5. కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి మనకి C లో ఉంది 4/5. కాబట్టి దీనికి కూడా ఆప్షన్ సి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. If theta equals to 45 degrees, then 1 minus cos square theta by sin 2 theta. సో మనకి theta 45 ఇచ్చారు కాబట్టి అక్కడ మనము theta ఉన్న దగ్గరలో మనము 45 degrees అని మనం రీప్లేస్ చేద్దాము. అప్పుడు theta బదులు మనం 45 degrees సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus cos square 45 degrees by sin 2 theta, theta అంటే 45 degrees, that equals to 1 minus cos 45 1/√2 మనకు తెలుసు, హోల్ స్క్వేర్ రాస్తాం, by sin 2 into 45 90 degrees, that equals to 1 minus 1/√2 whole square means 1/2 by sin 90 value 1, that equals to 1 minus half by 1, half by 1 means half. సో కాబట్టి ఫోర్త్ వన్ యొక్క ఆప్షన్ బి, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, వాల్యూ ఆఫ్ tan 60 into tan 30. మనకు తెలుసు tan 60 into tan 30 అన్నాడు కాబట్టి tan 60 వాల్యూ ఎంత √3, tan 30 value 1/√3, 1/√3 cancel out, so answer 1 అన్నమాట, B, option B. Next, cos 1 degree into cos 2 degree into cos 3 degree into dash 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 into cos 90 equal to dash. Option A 0, option B 1, option C 2, option D 90 degrees. సో ఇక్కడ cos 1 వాల్యూ మనకు తెలియదు, cos 2 వాల్యూ మనకు తెలియదు, cos 3 వాల్యూ మనకు తెలియదు, కానీ ఇవన్నీ ఇంటూ ఉన్నాయి. లాస్ట్ లో cos 90 వాల్యూ మనకు తెలుసు. cos 90 వాల్యూ ఎంత 0 కాబట్టి ఈ వాల్యూస్ ఏమైనప్పటికీ వీటి యొక్క ప్రోడక్ట్ అంతా 0తో మనం ఇంటూ అవుతుంది కాబట్టి సో వీటి వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అన్నమాట. సో సిక్స్త్ వన్కి ఆన్సర్ వచ్చేసి 0. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్, sin 60 into cos 30 ప్లస్ cos 60 into sin 30 అన్నారు. సో ఇది ఫార్ములా sin A cos B ప్లస్ cos A sin B లా ఉంది. సో దాని ఆ విధంగా ఉంటే sin A into cos B ప్లస్ cos A into sin B లా ఉంటే దాన్ని మనం sin A plus B గా రాసుకోవచ్చు, sin A plus B గా రాసుకోవచ్చు. అప్పుడు దీని ప్రకారంగా చూస్తే ఇక్కడ A అంటే 60 ప్లస్ B అంటే 30 degrees అని మనం తీసుకుంటే అప్పుడు sin 60 ప్లస్ 30 90, కాబట్టి sin 90 is the correct answer. సో ఆప్షన్ B is correct. లేదనుకోండి ఆ ఫార్ములా గుర్తు రాకపోతే డైరెక్ట్ గా కూడా మనం దీనికి సొల్యూషన్ చేయొచ్చు. sin 60 అంటే దాని వాల్యూ √3/2 ఇంటూ cos 30 కూడా మనకు తెలుసు √3/2 ప్లస్ cos 60 1/2 sin 30 కూడా 1/2, దట్ ఈక్వల్స్ టు √3 into √3 3, 2 2s 4 ప్లస్ 1/4. సో 4కి 4కి ఎల్సిఎం 4 అవుతుంది. సో న్యూమరేటర్ లో 3 + 1 4, 4 క్యాన్సిల్. సో 1 అంటే మనం sin 90 రాసుకోవచ్చు కదా, కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఫార్ములా కూడా మీరు నేర్చుకోవాలి. sin A cos B ప్లస్ cos A sin B ఈక్వల్స్ టు sin A plus B అనే ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇక్కడ చెప్పవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ 2 sin square 30 minus 3 cos square 45 plus tan square 60 plus 3 sin square 90 degrees వాల్యూ ఎంత?
సో ఈ ప్రాబ్లం మనం చేయాలి అంటే మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియో సంబంధించిన వాల్యూస్ ఆ టేబుల్ మీరు బాగా నేర్చుకొని ఉండాలి. ఆ టేబుల్ ఎవరికైతే బాగా నేర్చుకొని ఉంటారో ఇలాంటి సమస్యను ఈజీగా చేసేయచ్చు. సో చూద్దాం, చూడండి. 2 sin 30 అంటే 1/2, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ cos 45 అంటే 1/√2, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ tan 60 అంటే √3, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టాము ప్లస్ 3 sin స్క్వేర్ 90. సో sin 90 1 కాబట్టి ఇక్కడ sin స్క్వేర్ 90 అంటే 1 స్క్వేర్ పెట్టాము. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 మైనస్ 3 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 3. సో ఇది చేస్తే ఎంత వస్తుందంటే 2 1s 2 2s క్యాన్సిల్ పోయింది. సో 1/2 మిగిలింది ఇక్కడ మైనస్ 3 1s 3/2 ప్లస్ 3. సో 2కి 2కి ఎల్సిఎం 2 తీసుకుంటాము. +1 - 3 -2 అవుతుంది. 3 + 3 6. సో ఇక్కడ మనకి 2 1s క్యాన్సిల్ -1 + 6 దట్ ఈక్వల్స్ -1 + 6 వచ్చేసి మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో 8th వన్ వచ్చేసి ఆన్సర్ ఏంటంటే 5. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో 8th వన్కి. అలాగే ఇప్పుడు 9th సమ్ కూడా చేయబోతున్నాము. చూడండి, 1 - tan square 45 by 1 + tan square 45. సో ఇది కూడా టేబుల్ గా వచ్చి ఈజీగా చేసేయచ్చు. 1 - tan 45 వాల్యూ ఎంత? 1. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ బై 1 ప్లస్ tan 45 వాల్యూ కూడా 1. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 1 - 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. సో 1 - 1 0 0 by 1 + 1 2 0 by anything is 0. కాబట్టి 9th వన్కి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. కాబట్టి 9th బిట్ ఆన్సర్ 0. If theta equals to 45 degrees, then 1 - cos 2 theta by sin 2 theta value. సో ఇక్కడ మనం theta 45 ఇచ్చారు కాబట్టి 1 - cos 2 into theta means 45 degrees by sin 2 into theta means 45 degrees. That equals to 1 - cos 2 into 45 cos 90 degrees by sin 2 into 45 sin 90 degrees. So 1 - we know that cos 90 value 0, sin 90 value 1. 1 - 0 1 by 1 by 1 means 1. So 10th bit option B is correct. Option B correct. One answer. Next we will go to 11th bit. √3 into cos A equals to sin A. Then find A. So it is given that √3 into cos A equals to sin A. Then √3 equals to sin A. Cos A is transferred to the right side by cos A. So √3 equals to, we know that sin A by cos A, tan A. Sin A by cos A, tan A. So tan A equals to, so √3 ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే tan 60 గా రాసుకోవచ్చు. √3 మనం ఎట్లా రాసుకోవచ్చు? tan ద 60 గా రాసుకోవచ్చు. tan 60. సో tan రిమూవ్ చేస్తే A equal to 60 degrees. కాబట్టి 11th bit option D is correct. So 60 degrees answer. Next 12th bit. If tan theta equals to 40 by 9, then secant theta అన్నారు. సో దీన్ని మనం 2 టైప్స్ లో చేయొచ్చు.
పైథాగరస్ ఫార్ములా యూస్ చేయొచ్చు, లేకపోతే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ యూస్ చేయొచ్చు. సో పైథాగరస్ ఫార్ములా యూస్ చేస్తే సో tan theta equals to 40/9. సో ఫార్ములా మనకు తెలుసు, ఆపోజిట్ సైడ్ టు theta బై అడ్జసెంట్ సైడ్ టు theta. సో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేస్తాము. సో ఇక్కడ యాంగిల్ theta, సో theta ఆపోజిట్ సైడ్ 40, theta అడ్జసెంట్ సైడ్ 90. మనము హైపోటెనస్ కనుక్కోవాలంటే పైథాగరస్ ఫార్ములా యూస్ చేస్తాము. సో AC² is equal to AB² plus BC². AB అంటే 9 square, BC అంటే 40 square, that equals to 9 square అంటే 81, 1600, 40 square 1600, అప్పుడు 1681, అప్పుడు AC is equal to root of 1681, 1681 square root 41. కాబట్టి హైపోటెనస్ వచ్చేసి మనకు 41 వచ్చింది. సో మనం కనుక్కోవాలి secant theta ఫార్ములా adjacent side to theta by hypotenuse. సో కాబట్టి adjacent side వచ్చేసి మనకి ఇక్కడ theta వచ్చేసి 9, సారీ hypotenuse by adjacent side, hypotenuse by adjacent side. సో hypotenuse వచ్చేసి 41, adjacent side వచ్చేసి 9, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 41/9. ఓకే, అదే దీన్ని ఇంకో విధంగా ఆప్షన్ సి అనేది కరెక్ట్. దీన్ని ఇంకో విధంగా ఏ విధంగా చేయొచ్చు అంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ యూస్ చేసి చేయొచ్చు. సో వి నో దట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 2 secant² theta equals to 1 plus tan² theta. Secant² theta is equal to 1 plus tan² theta. So secant² theta is equal to 1 plus tan theta means 40/9 square గా ఉంది కాబట్టి whole square, that is equal to 1 plus 1600/81. So 81 once 81 plus 1600, 1681/81. అప్పుడు secant theta is equal to root of 1681/81, that is equal to 41/9. కాబట్టి మనకు ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. కాబట్టి దీన్ని మనం 2 టైమ్స్ లో ఇట్లా 2 రకాలుగా చేసుకోవచ్చు. Next, 13th bit, if cos theta equal to root 3/2 and theta is an acute angle, then find 4 sin² theta plus tan² theta. సో ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ ఏంటంటే cos theta equals to root 3/2. సో cos theta equals to, cos లో root 3/2 ఎప్పుడు వస్తుంది? cos 30 అప్పుడు. కాబట్టి cos 30 degrees, cos రిమూవ్ చేస్తే theta equals to 30 degrees. ఇప్పుడు ఆ theta వాల్యూని మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాము. మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటి? 4 sin² theta, 4 sin² theta plus tan² theta, that equals to 4 sin, ఇక్కడ theta 30 degrees కాబట్టి sin² 30, sin 30 1/2 కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ theta అంటే 30 degrees కాబట్టి tan 30 1/√3, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1/√3 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు 4 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3, 4 క్యాన్సిల్, 1 ప్లస్ 1/3. సో దీన్ని మనం చేస్తే ఏమవుతుంది? 3 1 3 3 plus 1 4, 4/3. సో 4/3 is the correct answer. 13th bit option D. ఇప్పుడు 14th bit, if sin theta equals to cos theta minus 6 degrees, then theta equals to dash. సో ఇక్కడ మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూస్ చేస్తాము. సో sin theta equals to cos theta minus 6 degrees. సో sin theta మనం ఎట్లా రాసుకోవచ్చు? cos 90 minus theta గా రాసుకోవచ్చు. that equals to cos theta minus 6 degrees. సో ఇప్పుడు cos రిమూవ్ చేస్తే మనకి 90 minus theta equals to theta minus 6 degrees అవుతుంది. సో ఇక్కడ వేరియబుల్స్ అన్ని ఒకవైపు, కాన్స్టాంట్స్ అన్ని ఒకవైపు తీసుకుంటే 90, ఈ -6 is changed to the left side plus 6, theta minus theta పోతే plus theta. So 96 equals to 2 theta.
అప్పుడు theta equals to 96/2, 2 1s 2 48s, కాబట్టి theta equals to 48 degrees. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ప్రొసీజరే. tan 2a equals to cot a minus 80 degrees. సో tan మనము cot 90 minus గా రాసుకోవచ్చు కాబట్టి tan 2a ని మనం cot 90 minus 2a గా రాసుకోవచ్చు. ఆల్రెడీ మనకి cot a minus 80 degrees ఉంది. cot రిమూవ్ చేసేస్తే 90 minus 2a equals to a minus 18 degrees. So variables అన్ని ఒకవైపు. So minus 2a change it to the right side plus 2a. Minus 18 change to the left side plus 80. So 108 equals to 3a. So a equals to 108/3. 3 1s 336. a equal to 36 degrees. కాబట్టి 50th బిట్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఇదే విధంగా సేమ్ మోడల్. If sin 3a equals to cos a minus 14 degrees and 3a is acute angle, then find a. So ఇప్పుడు sin 3a equals to cos a minus 14 degrees. sin 3a ని మనం ఎట్లా రాసుకోవచ్చు? cos 90 minus 3a గా రాసుకోవచ్చు. సో cos a minus 14 degrees. cos రిమూవ్ చేస్తే 90 minus 3a equals to a minus 14 degrees. వేరియబుల్స్ అన్ని ఒకవైపు, కాన్స్టాంట్స్ అన్ని ఒకవైపు. కాబట్టి minus 14 is changed to the right left side plus 14. minus 3a is changed to the right side plus 3a. So 90 plus 14 104, 4a. So a equals to 104/4, 4 1s 426. కాబట్టి a equal to 26. కాబట్టి 16th బిట్కి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అలాగే 17th బిట్ secant 90 minus a equals to x, దెన్ cosecant a అన్నారు. సో ఇచ్చింది గివెన్ వచ్చేసి secant 90 minus a equals to x. మనకు తెలుసు secant 90 minus a అంటే cosecant x అని తెలుసు, cosecant a అని తెలుసు. సో cosecant a ఈక్వల్స్ కూడా ఏమవుతుందంటే x అవుతుంది. కాబట్టి secant 90 minus a ఈక్వల్స్ టు x అయితే దాని cosecant a ఎంత అంటే cosecant a కూడా x అవుతుంది. ఎందుకంటే secant 90 minus a అంటే cosecant a కాబట్టి cosecant a వాల్యూ కూడా x అవుతుంది. కాబట్టి దీనికి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్.